తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం. టెంపుల్ టూర్ విత్ గీతాంజలి కార్యక్రమానికి స్వాగతం. జయంతి మంగళాకాళి భద్రకాళి కపాలిని దుర్గా క్షమ శివాధాత్రి స్వాహా స్వధ నమోస్తుతే. తలచిన వెంటనే భక్తులకు నేనున్నానంటూ అభయం ఇస్తోంది ఆ జగన్మాత. జగన్మాత ఎన్నో రూపాలలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది. తన భక్తుల్ని ఎప్పుడూ కాచి కాపాడుతూ ఉంటుంది, రక్షణగా నిలుస్తుంది. అలాంటి ఆ తల్లి ఎన్నో రూపాల్లో ఎన్నో చోట్ల వెలిసిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ప్రత్యేకంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళిగా అమ్మవారు కొన్ని వందల సంవత్సరాలుగా ఇక్కడ పూజలు అందుకుంటోంది. అమ్మవారి విశిష్టత, అలాగే ఆలయం గురించి, అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి బోనాల సందర్భం గురించి వివిధ విషయాలు ఇవాల్టి కార్యక్రమంలో తెలుసుకుందాం. పదండి వెళ్ళి ఆ అమ్మను దర్శించుకుందాం. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయం అంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరండి. అయితే ఎప్పుడైతే మనం కొంచెం ఆ రోడ్ సైడ్ వచ్చేస్తామో అక్కడి నుంచి అమ్మవారి ఆకర్షణ అలా మనల్ని లోపలికి లాక్కొస్తుందని అనుకోవాలి. ఎప్పుడెప్పుడు అమ్మని చూద్దామనే కుతూహలం మనకు పెరిగిపోతూ ఉంటుంది. అక్కడి నుంచి ఒక మెయిన్ కమాన్ మీకు చూపిస్తాను. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సింపుల్ అడ్రస్ గూగుల్ మ్యాప్ లో పెట్టేసుకుంటే చక్కగా వచ్చి స్వయంగా నేరుగా అమ్మవారి ఆలయం ముందే మనం దిగిపోవచ్చు అనమాట. కాకపోతే బోనాల సందర్భంలో అయితే రష్ ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి బారికేడ్లు వేయటము, క్యూ లైన్లు అనేవి ఏర్పాటు చేశారు. మీకు అవి చూపిస్తాను. అలాగే ఇంకొంచెం ముందుకు వచ్చాక ఇదంతా కూడా ఒక బజార్ అనమాట. ఈ బజార్ లోపల ఇంకా లోపలికి వస్తే అమ్మవారి గుడి ఉంటుంది. ఇక్కడే మొత్తం అన్ని కూడా ఏర్పాట్లన్నీ చేసి ఉంచారు. రంగురంగులుగా తీర్చిదిద్దారు ఆలయాన్ని, ఆలయ ప్రాంగణం అంతా కూడా. ఇక్కడి నుంచి చూడొచ్చు. మీరు లోపలికి అలా వస్తూ ఉంటే ఇటుపక్క అటుపక్క మీకు అమ్మవారి దర్శనానికి వెళ్లే వాళ్ళు పూజా సామాగ్రి ఏమన్నా తీసుకోవాలి అని అనుకుంటే ఇక్కడే తీసుకోవచ్చు అనమాట. నేను ఒక 4 అడుగుల దూరంలో ఉన్నాను అమ్మవారి దేవాలయానికి. ఇక్కడే మనకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా తీసుకుని వెళ్దాం రండి. అమ్మకి సమర్పించాల్సినవన్నీ కూడా వస్తువులు ఏవైతే ఉన్నాయో పూజా సామాగ్రి అన్నీ తీసుకున్నానండి. చీర, రవిక, పూలమాల, కొబ్బరికాయ, అలాగే దాంతోపాటుగా నిమ్మకాయల మాల మీకు చూపిస్తాను చూడండి. ఇలా ప్రత్యేకంగా వేస్తారనమాట అమ్మవారికి. ఇది క్లోజ్లో చూడండి. నిమ్మకాయలు పూలతో అల్లినవి ఈ మాలలు. మన ఇష్టం, మన శక్తి కొలది మేము అంత సమర్పించుకోగలం అనుకుంటే మీరు తీసుకోవచ్చు. లేదు నమస్కారం చేసుకుంటామండి అంతే అనుకున్న వాళ్ళు కూడా అమ్మ ఎలా అయినా భక్తుల్ని స్వీకరిస్తుందండి. దాంతోపాటుగా ఇంకొకటి ఏంటంటే గాజులు ఇవి తీసుకున్నాను. వడి బియ్యం ఏవైతే ఉంటుందో ఆ సెట్ కూడా ఇక్కడ అమ్ముతారండి, మీరు తీసుకోవచ్చు గుడి పక్కనే. ఒకవేళ ఇంటి దగ్గర మేము అంత ఏర్పాటు చేయలేకపోయాము, శుచిగా లేదండి, ఇంటి దగ్గర కలపలేకపోయాము మేము బియ్యం అనుకున్నా కూడా ఇక్కడ మీకు ఇట్లా ఒక టబ్లాగా ఇస్తారనమాట. లేకపోతే గుళ్ళో తాంబాలం అలా ఉంటాయి, అవి తీసుకుని మీరు అక్కడ వడి బియ్యం కలుపుకోవచ్చు. నేను ప్రయత్నిస్తాను కలపడానికి ఒకవేళ అక్కడ అవకాశం ఉందంటే. లేకపోతే మనం అలా ఇచ్చేసినా వాళ్ళు అది వడి బియ్యం అమ్మకు సమర్పిస్తారనమాట కలిపేసి. పదండి ఇంకా ఆలస్యం ఎందుకు, ఎప్పుడెప్పుడు ఆ తల్లిని చూడాలన్న కుతూహలం పెరిగిపోతుంది. ఆలస్యం చేయకుండా ఆ మహంకాళి దర్శనం చేసుకుందామా రండి. మొత్తానికి వచ్చేసామండి. చూసారా ఎంత సందడిగా కనపడుతుందో. ఒకటి బోనాలు రాబోతున్నాయి కదా, అదొక కారణం. అయితే ఎప్పుడూ ఇంతే సందడిగా ఉంటుందండి అమ్మవారి దగ్గర. నిత్యం ఆ హడావిడి ఉండనే ఉంటుందని చెప్తారు కదా. ఇది ఎంట్రన్స్, మీకు ఎంట్రన్స్ చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి మనకి మెయిన్ ఎంట్రన్స్ అంటే కమాన్ ఇవన్నీ కూడా కొంచెం దూరంలో ఉంటాయి. అక్కడి నుంచి దగ్గర దగ్గర 1/2 కిలోమీటర్ 800 మీటర్స్ మనం లోపలికి రావాలి. అలా వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మీకు కమాన్ చూపిస్తాను చూడండి ఎంత బాగుందో. మొత్తం అంటే బోనాల సందర్భంగా ఇంకా రంగురంగులుగా తీర్చిదిద్దారనమాట. భలే కనపడుతుంది కళగా. రాత్రిపూట అయితే మొత్తం వెలుగు దిలుగులతోటి కనిపిస్తుంది అనమాట. అమ్మవారు మహిషాసుర మర్దినిగా అక్కడ ఆ విగ్రహ రూపం మధ్యలో మనకి కనిపిస్తుంది. ఇక అటు ఇటుగా చిన్న చిన్న గోపురాల్లాగా ఉంటాయి. ఇక మధ్యలో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ఫుల్ మీకు అవుట్లుక్ చూపిస్తాను చూడండి. టెంపుల్ బయట అసలు ఎలా ఉంటుంది అనేది. ఎంట్రన్స్ లోనే మనకి టికెట్ కౌంటర్ ఉంటుందండి, మనం వెళ్ళి ఇక్కడే టికెట్ తీసుకోవచ్చు. ప్రధాన ఆలయంలోకి అడుగుపెట్టగానే 215 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి వేప వృక్షం మనకు కనిపిస్తుందండి. ఆహా, ఎంత దివ్యంగా ఉంటుందో. నిరంతరం అలా అలంకరించే ఉంచుతారు. ఇప్పుడు మీరు చూస్తున్నట్లుగా పూర్తిగా పసుపు రాసి బొట్లు పెట్టి ఎంత అందంగా అలంకరించారో కదా. పూలమాలలు వేశారు. సాక్షాత్తుగా అమ్మ స్వరూపమే ఈ వేప వృక్షం. మీరు వచ్చినప్పుడు ఒకసారి తడిమి అమ్మకి నమస్కరించుకుని వెళ్ళండి. మనం
ప్రత్యేక దర్శనం టికెట్ తీసుకున్నామండి, 150 రూపాయలు. కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది అంటే అమ్మవారికి దగ్గరగా వెళ్ళి అక్కడి నుంచి ఆవిడ్ని చూడొచ్చు అనమాట. నిజంగా ఒక అద్భుతమైన అవకాశమే. నార్మల్గా వచ్చేవాళ్ళు, లేకుంటే సర్వదర్శనం అంటే ఉచితంగా దర్శనానికి వచ్చేవాళ్ళు, లేదు అర్చనకు వచ్చే వాళ్ళకి కొంచెం వెనక నుంచి కొంచెం పైన ఇలా బల్లలా ఉంటుంది, అక్కడి నుంచి చూడొచ్చు. ఇంకా బాగా అమ్మవారు కనపడుతుంది. దానికి మన సంతృప్తి, మన శక్తి కొలది మనం ఇంకొంచెం ప్రత్యేకంగా పూజ చేయించుకోవాలి అనుకున్నప్పుడు ఇలా టికెట్స్ అవి డిఫరెంట్గా ఉంటాయి. మీరు అలా తీసుకుని రావచ్చు అనమాట. ఇగో క్యూ లైన్ ఇది చూస్తున్నారు కదా, కరెక్ట్గా వెనక భాగంలో ఉన్నానండి. అటువైపుగా అమ్మవారి దర్శనాలు అక్కడ ఉంటాయి. ఇక్కడ నుంచి మన పెద్ద లైన్ ఇక్కడ స్టార్ట్ అయిందనమాట. సో ఇక్కడ మనం నుంచున్నాము, వెయిట్ చేద్దాము, క్యూ లైన్తో పాటు వెళ్దాం. భక్తులందరూ కూడా ఎప్పుడెప్పుడు అమ్మని దర్శించుకుందామని కుతూహలంగా ఉన్నారు. అలా అమ్మని తలుచుకుంటూ ముందుకు సాగడమే. చక్కటి దర్శన భాగ్యం అండి. అస్సలు ఊహించలేదు నిజంగా. అమ్మవారు ఎంత దివ్యంగా ఉన్నారంటే, ఇంకా అలా మీరు గమనించే ఉంటారు. క్యూ లైన్లో కొంతసేపు వేచి ఉన్నాను. సాధారణంగా వెళ్తాము ఇలా షూట్కి అని అంటే ముందుగా తీసుకెళ్తారు, వెళ్ళి డైరెక్ట్గా అమ్మని చూడొచ్చు. అలా కాదు, అమ్మ కోసం వచ్చినప్పుడు మనం వేచి చూడాలని అంటారు. వేచి చూసిన తర్వాత దొరికేటువంటి ఆ దర్శనం ఇక నా భూతో నా భవిష్యత్తు అలా ఉంటుంది. అంటే ప్రతిసారి అంతే కొత్తగా అనిపిస్తుందట అమ్మవారి దర్శనం. నిజమే అది. నేను వాస్తవానికి ఇది 3వసారి మాత్రమే రావడం. అంటే ఇక్కడే ఉంటాం కానీ మనకున్న పనులలో అమ్మని దర్శించుకోవడానికి అమ్మ మనల్ని పిలవాలిగా. ఇప్పుడు మొత్తానికి మళ్ళీ ఆమె పిలిచింది. ఆమె అనుగ్రహం ఉంటేనే, ఆమె దయ ఉంటేనే ఆమె దర్శనానికి రాగలమండి. అమ్మ ఉన్నారు. అలా వెయిట్ చేసి క్యూ లైన్లో ఇక నా తరుణం వచ్చింది అన్నప్పుడు ఆ ఆనందం ఉంది, ఇక మాటల్లో చెప్పలేను. ఎప్పుడైతే అలా ద్వారాల దగ్గరికి వెళ్ళాను, అమ్మ ఉన్నటువంటి ఆ గర్భగుడి ద్వారాల దగ్గరికి, ఇక ఆవిడ దర్శన భాగ్యం జన్మలో మర్చిపోలేమంతే. ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఎంత చూసినా తనివి తీరనిది ఆ అమ్మ రూపం అండి. అలా అమ్మకి పసుపు రంగు చీర కట్టారు, సింహం పైన అలా కూర్చుని ఉంది ఆవిడ. బంగారు కిరీటం ధరించి, పెద్ద పెద్ద కళ్ళు, చిరుమందహాసం, ముక్కు పుడక, చక్కగా నవ్వుతూ వచ్చావా నా దర్శనానికి అని ఆవిడ పలకరించినట్లుగా అనిపించింది. ఎంత ముగ్ధ మనోహరంగా ఉందో. నగలు వేసుకుని ఆ కిరీటం అన్ని భగరగా మెరిసిపోతుంది ఆవిడ. ఒక చేతిలో ఖడ్గం, మరో చేతిలో బంగారు కుంకుమ భరిణి. మీరు అమ్మ దర్శనానికి వచ్చినప్పుడు తీక్షణంగా మొత్తం గమనించండి. గర్భాలయంలో అంటే ప్రధానంగా ఉన్నటువంటి ఆ గర్భాలయంలో అమ్మ ఎలా ఉందనేది. అమ్మవారికి కుడివైపుగా మీరు చూడొచ్చు మాణిక్యాంబ అమ్మవారు. పెద్ద పెద్ద కళ్ళతోటి, ముద్దు మోముతోటి, పెద్ద కిరీటం, చక్కటి తిలకం, చిరుమందహాసం, ముక్కు పుడక, పసుపు మోము, ఎంత దివ్యంగా ఉందో కదా మాణిక్యమ్మ అమ్మవారు. అలాగే మరోవైపుగా మీరు చూస్తున్నారు బంగారు బోనం. ఇవన్నీ కూడా మీరు చూడడం మర్చిపోవద్దు. అలాగే లింగ రూపంలో ఆ శివయ్య పూర్తిగా ఒక మందిరంలో అలా వీరందరూ దయచేసి వేంచేసి ఉన్నట్లుగా అక్కడ ఉన్నట్లుగా మనకు కనిపిస్తారు. పైన మీరు ఇంకోటి గమనించండి, లక్ష్మి, సరస్వతి, మధ్యలో దుర్గాదేవి రూపం కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు అర్చన చేసుకునే సమయంలో తీక్షణగా చూస్తే, ఖచ్చితంగా ఓపికగా చూస్తే అన్నీ గమనించవచ్చు. అమ్మ కళ్ళల్లోకి ఒక్కసారి చూసి అమ్మ అని ఒకసారి పిలిస్తే చాలట. నీ కష్టం ఏముందో, నీ మనసులో ఏముందో ప్రత్యేకించి అమ్మకు చెప్పాల్సిన అవసరం లేదు. అన్నీ ఆవిడ అర్థం చేసుకుంటుంది, ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది. ఏదేమైనా కానీ అమ్మ అనుగ్రహం చూసారా, ఎప్పుడు వెళ్ళినా కూతురు ఇంటికి వచ్చినట్లుగా, అంటే తమ ఇంటి ఆడపిల్ల ఇంటికి వచ్చినట్లుగా ఆవిడ ఏదో చీర సార పెడుతూనే ఉంటుంది. గాజులైనా, కనీసం రవిక అయినా, పూలైనా ఏవి ఇచ్చినా అమ్మ సంతోషమే కదా. అలాగే నేను ఇచ్చినటువంటి ఒడిబియ్యం కావచ్చు, చీర, రవిక, గాజులు ఇవన్నీ కూడా అమ్మ దగ్గర పెట్టారు. అమ్మకి ఒడిబియ్యం సమర్పించారు, చీర పెట్టారు, అమ్మకి గాజులు వేశారు, పూలమాల వేశారు. ఆహా ఎంత సంతోషం అనిపించిందో అవన్నీ కూడా నాకు అందించారు ప్రసాదంగా. దాంతోపాటుగా ఇగో గాజులు, పూలు, అమ్మవారికి కుంకుమార్చన చేయించుకున్నాను. ఇగో కుంకుమ, అలాగే ఇదిగో రవిక. ఈ మహాప్రసాదం నిజంగా అమ్మవారిది. ఇంత అదృష్టమో. మీరు కూడా ఎప్పటివరకు రాలేదా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దర్శనానికి? ఖచ్చితంగా రండి. బోనాల సమయంలో కాస్తంత కాదు, చాలా హడావిడి ఉంటుంది. తీరిగ్గా మీరు మిగతా సమయాల్లో వస్తే అమ్మని చక్కగా చూడొచ్చు. అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఒకసారి మీరు గర్భాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తే అష్టాదశ శక్తి పీఠాల్లో కొలువై ఉన్నటువంటి అమ్మవార్లను దర్శనం చేసుకున్నట్టే. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఒకసారి వీక్షించండి.
మనకి ఫోటో ఫ్రేమ్స్ రూపంలో శ్రీలంకలో ఉన్నటువంటి శాంకరి అమ్మవారి నుంచి మొదలుకొని కాశ్మీరేతు సరస్వతి అంటారు కదా, ఆ విధంగా అమ్మవారి ఎదురుగుండా రాజమాతంగి అమ్మవారిని కూడా తప్పక దర్శించుకోండి. చిన్న మందిరంలో ఒక దివ్యమంగళ రూపంతో అమ్మ ఇక్కడ దర్శనమిస్తూ ఉంటుంది. రాజమాతంగిగా భక్తులందరూ అమ్మవారిని ఇక్కడ కొలుస్తారు. ఎవరైతే భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించదలుచుకున్నారో వారంతా తీసుకొచ్చి అమ్మకి సమర్పించేది ఈ ప్రదేశంలోనే. అంతేకాదు రాహుకాల దీపాలు కావచ్చు, అలాగే విశేషమైనటువంటి పూజలు ఇక్కడ అమ్మవారి ముందే జరిపిస్తారు. సరిగ్గా ఆ మహంకాళి అమ్మవారి దివ్య మంగళ రూపం కనిపిస్తూ, అలాగే ఆ అమ్మవారి చూపు వారిపైన పడుతుంది, ఆ అనుగ్రహం కలుగుతుందనేది భక్తుల నమ్మకం. సరిగ్గా ఇక్కడే ఈ ప్రదేశంలో ఇంకొక విశేషం కూడా ఉంది. జోగిని స్వర్ణలత రంగం ఎక్కి భవిష్యవాణి చెప్పేది ఇక్కడే. పచ్చి కొండపైన నిలబడి అమ్మవారి సాక్షాత్తు ఆవిడలోకి ఆవహించిన తర్వాత ఆవిడ పలికేటువంటి మాటల కోసం ఎంతమంది భక్తులు ఎదురు చూస్తారో కదా. ఆదివారం ఎప్పుడైతే బోనాలు పూర్తవుతాయో ఆ తర్వాతి రోజు రంగం ఉంటుంది. ఎంత అద్భుతమైన ఘట్టమో, భక్తులతో స్వయంగా అమ్మ మాట్లాడేటువంటి ఘట్టం అది. ఎన్ని జన్మల పుణ్యమో కనీసం ఆ రంగం జరుగుతున్నప్పుడు ఆ పరిసర ప్రాంతాల్లో ఉంటేనే అందరికీ ఏదో శక్తి ఉత్పన్నమైనటువంటి ఒక భావన కలుగుతుందండి. మామూలుగానే అమ్మ ఆలయాల్లో ఎప్పుడూ మనం అది అనుభవిస్తాం, కానీ ఆ రంగం జరిగేటప్పుడు మాత్రం ఒక దివ్యమైన అనుభూతి. నిజానికి బోనాలప్పుడు ఎంతో హడావిడిగా ఉంటుంది ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయం. చాలామంది పూర్తిగా దేవాలయాన్ని వీక్షించలేకపోయామే, దర్శించలేకపోయామే, ఎక్కడెక్కడ ఎలా ఉందో, ఏ ప్రదేశంలో ఏంటో అని చూడలేకపోయామని అనుకుంటారు. నా మాట అయితే ఒక్కటి చెప్పాలనుకున్నాను. మీరు నిజంగా అమ్మవారి ఆలయం పూర్తిగా అణువు చూడాలి, అమ్మ దగ్గర కాసేపు కూర్చోవాలనుకున్న వాళ్ళైతే బోనాల సమయంలో వచ్చి బోనాలు సమర్పించి వెళ్ళినా తర్వాత, అంటే శ్రావణ మాసంలో కావచ్చు, ఆశ్వేజ మాసంలో కావచ్చు, అలాగే మిగిలిన సందర్భాల్లో ఎప్పుడైనా రండి. ఎంత ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుందో అమ్మ ఒడిలో కూర్చున్నట్టుగా. అప్పుడైతే మీకు పూర్తిగా ఆలయం అంతా చూసిన భావన, అలాగే ఎక్కువసేపు అమ్మ దగ్గర గడిపిన భావన కలుగుతుంది. అమ్మని దర్శించుకున్న తర్వాత అలా మీరు ఎడం పక్కగా మెట్లకి పైకి వస్తేనండి విశాలంగా మీకు ఒక మండపం కనిపిస్తుంది. ఇక్కడ అసలు ఎంత దివ్యంగా ఉంటుందో, అంటే అడుగడుగున అమ్మ రూపమే మనకు కనపడుతుంది అనమాట. అలా నడుచుకుంటూ నేను వచ్చాను. ఇక్కడ మనకి అద్దాల మండపం అని ఉంటుంది. ఒక్కసారి చూడండి అమ్మవారు అసలు ఎంత దివ్యంగా ఉన్నారో. పూర్తిగా వెనకున్నవంతా కూడా పెద్ద పెద్ద అద్దాలు, ఎటు చూసినా అమ్మ రూపం కనిపిస్తుంది అనమాట. అందులో మీకు ఆరెంజ్ వైలెట్ బార్డర్ తోటి అద్భుతమైన చక్కటి చీరతో అమ్మవారిని ఎంత దివ్యంగా అలంకరించారు. మొత్తం ఉయ్యాల ఉంది కదా, మధ్యలో ఉయ్యాలంతా కూడా అలా పరిచేశారు. అమ్మ అలా కూర్చునుందంటే ఆవిడ వచ్చి హాయిగా ఉయ్యాలలో అలా ఊగుతూ ఉన్నట్టుగా కనపడుతుంది అనమాట. చక్కటి మాల ధరింపజేశారు. ఇక్కడ అమ్మవారు చతుర్భుజాలతో కనపడుతుందండి. ఎంత దివ్యంగా ఉందో. కత్తి అంటే ముందు చేతులతో ఆవిడ కత్తి అలా కుంకుమభరణి ఖచ్చితంగా పట్టుకుంటుంది. చిన్న చిన్ని మంగళసూత్రాలు వేసుకుంది అమ్మ. వజ్రాల కిరీటం ధరించి చక్కటి మోము, కుంకుమ బొట్టు, అలాగే చిరుమందహాసంతో కళ్ళు చూడండి అలా తీక్షణగా భక్తుల్ని చూస్తూ అనుగ్రహిస్తూ ఉంది. అలా కొంచెం కిందిగా చూడండి ఎన్ని శ్రీచక్రాలు ఉన్నాయో కింద. వీటన్నిటికి కూడా అమ్మవారికి ఇక్కడ పూజ చేస్తారు కదా మహంకాళి తల్లికి. చిన్ని చిన్ని శ్రీచక్ర మేరులు అనమాట. మధ్యలో వినాయకుడు ఉన్నారు, అలాగే సాలగ్రామాలు, ఇవన్నీ కూడా కింద పళ్ళెల్లో మనకు కనిపిస్తాయి. అభిషేకాలు అవి చేసినప్పుడు కుంకుమార్చనలు కానీ అక్కడ ఉన్నటువంటి శ్రీచక్రాలకు చేస్తారనమాట. అలాగే మీరు అమ్మవారి వెనక పక్క చూడండి, ఆది శంకరాచార్యుల వారి ఫోటో ఆ ఉయ్యాలలోనే అలాగే పెట్టారు. అసలు ఆయన జన్మ నిజంగా మనందరి అదృష్టం. వారి ద్వారా మనం ఎన్ని రకాలుగా అమ్మని ఉపాసించే పద్ధతులు నేర్చుకున్నామో కదా. సింపుల్గా అంటే పండితులైనా పామరులైనా అసలు ఏమి ఇంకా రాని వాళ్ళు, భాష రాని వాళ్ళైనా అమ్మని ఎలా కొలుచుకోవచ్చు చెప్పింది ఆది శంకరాచార్యులు వారు అనమాట. శ్రీచక్రాన్ని స్థాపించి ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారిని శాంతి రూపంలో మనకి కనిపించేలా చేసి అనుగ్రహించేలా చేసింది కూడా వారే. మన ఎన్నో జన్మల పుణ్యఫలం అయితే కానీ ఇలాంటి దర్శనాలు చేసుకోలేమండి. మీరు వచ్చినప్పుడు మాత్రం ఆలయంలో ఖచ్చితంగా ఇక్కడ అద్దాల మండపం దగ్గరికి వచ్చి అమ్మని మాత్రం దర్శించుకోవడం మర్చిపోవద్దు. ఇక్కడ ఎంతో దివ్యంగా బుజ్జి రూపంలో కనబడుతుంది అమ్మ, కానీ ఆవిడ మహాకాళి మహాశక్తి కదా. మీరు ఖచ్చితంగా అమ్మని దర్శించుకోండి. అద్దాల మండపం నుంచి కొంచెం ముందు పక్కకంటే కుడివైపుగా వెళితే అక్కడ మనకు దివ్యమూర్తులు కనిపిస్తారండి. అమ్మవార్లు ఎంత వైభవంగా ఉంటారో, పంచలోహ విగ్రహాలతోటి ప్రత్యేకంగా భలే ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఇక్కడ అమ్మవార్లు కొలువుదీరిని కొన్ని కూడా ఉత్సవ విగ్రహాలు అనమాట.
అయితే ఈ ఉత్సవమూర్తుల ముందు భక్తులందరూ ఎవరైతే అమ్మవారికి ఒడిబియ్యం కానీ నూతన వస్త్రాలు కానీ సమర్పిద్దాం అనుకుంటారో వారు ఇక్కడికి వచ్చి సమర్పించి అమ్మకి మొక్కులు చెల్లించుకుంటారు. హర హర మహాదేవ శంభో శంకర. ఎంత దివ్యంగా ఉన్నారో ఆ శివయ్య, ఎంత అద్భుతమో. మీరు అలా చూడండి, చూస్తూ ఉండిపోతారంటే. అమ్మవారిని దర్శనం చేసుకుని అలా మనం ఎడం పక్కగా పైకి వచ్చి అద్దాల మండపం దగ్గర అమ్మవారిని చూసి అలా ముందుకొస్తే ఇక్కడ అంటే మహంకాళి దేవస్థానంలోనే అమ్మవారి ఆలయంలోనే మీకు ఇక్కడ వీరభద్రుడు అలాగే కాళేశ్వరుడు దర్శనమిస్తారండి. ఒక్కసారి చూడండి ఆ రూపాన్ని. వీరభద్రుడు అలా నుంచుని భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారు. లింగ రూపంలో ఇక్కడ కాళేశ్వరులు మనకు కనిపెడతారు. వెండి తొడుగు వేశారండి. అసలు ఎంత దివ్యంగా ఉన్నారో. పైగా ఉన్నటువంటి వీరభద్రుల వారికి కూడా వెండి తొడుగు ఉంటుంది, అలాగే వెండి కిరీటం కొని అలా మనకి చతుర్భుజాలతో ఆయన కనిపిస్తారనమాట. అనుగ్రహమే నిజంగా. అయ్యవారిని అమ్మవారిని ఒకేసారి దర్శించుకోవాలి. అమ్మ ఉంటే అయ్య ఖచ్చితంగా ఉండాల్సిందే కదా. అంటే మొత్తం కుటుంబం అంతా ఇక్కడ మనం చూడొచ్చు. మీరు అలా ఇక్కడ నుంచి చూస్తేనండి, ముందుగా నందీశ్వరుల వారి దర్శనం చేసుకుని వారి అనుమతి తీసుకుని అయ్యా మేము శివయ్య అనుగ్రహానికి వచ్చాము అని చెప్పి ఆయన అనుమతి తీసుకున్న తర్వాత అలా మీరు ముందుకు చూస్తే బయటనే చూడొచ్చు వినాయకుడు అలాగే కార్తికేయుడు బయట అలా కూర్చుని ఉండగా లోపల ఆ శివయ్య కాళేశ్వరుడిగా వీరభద్రుడిగా భక్తులకి దర్శనమిస్తారు. ఇక్కడ ప్రత్యేకంగా సోమవారాలు కావచ్చు, అలాగే ఏమైనా విశేషమైన రోజులు ఉంటే అభిషేకాలు అవి నిర్వహిస్తారు. భక్తులు కూడా పాల్గొనొచ్చు. అమ్మ దర్శనానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడికి కూడా వచ్చి ఆ స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కండి. హర హర మహాదేవ శంభో శంకర. అలాగే ఇవాళ నేను వచ్చిన రోజు పౌర్ణమి రోజు విశేషంగా అమ్మవారికి ఇక్కడ చండీ హోమం నిర్వహిస్తారండి. ఎంతోమంది భక్తులు పాల్గొంటారు. అయితే ఆ చండీ హోమం గురించి గురువుగారు చాలా వివరంగా తెలియచేశారు. ఎందుకు చేసుకోవాలి, అసలు మహంకాళి అమ్మవారి గుడిలో ఎప్పుడెప్పుడు చేస్తారు, ఎవరెవరు పాల్గొనవచ్చు, ఎవరెవరు చేయించుకోవచ్చు అని వారి మాటల్లో ఒకసారి విందాం. మహాకాళి అమ్మవారి ఈ యొక్క స్థానంలో ఇంచుమించుగా ఒక 50-60 సంవత్సరాలుగా చండీ హోమం చాలా విశేషం. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి మూల స్వరూపిణి అయినటువంటి చండీ మహాలక్ష్మిని కలశ రూపంలో, మూర్తి రూపంలో ఆవాహన చేసి భక్తులందరూ తమ తమ కోరికలు నెరవేర్చుకోవడానికి చేసేటువంటి గొప్ప క్రియే ఈ చండీ హోమం. ఈ చండీ హోమం చేసినందువల్ల ఇప్పుడు నువ్వు అడిగినటువంటి ఈ యొక్క బాధలన్నీ తొలగిపోతాయి, శత్రుబాధలన్నీ పోతాయి. అలాగే వ్యాపారాభివృద్ధి జరగడానికి ఈ ప్రాంతం అంతా కూడా ఈ అమ్మవారి ఆలయంలో ఈ చండీ హోమం చేయించుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. చండీ మాత, జగన్మాత, మహాకాళి స్వరూపిణి ఆ విశేషమైనటువంటి ఈ చండీ హోమాన్ని చాలా సంవత్సరాలుగా 50-60 సంవత్సరాలుగా ఆశ్వేజ మాసంలో వచ్చేటువంటి నవమి రోజు ఒకటి, అలాగే ప్రతి పౌర్ణమి రోజు కూడా చండీ హోమం జరగడం ఈ భాగ్యనగర ప్రజలు అలాగే ఈ లష్కర్ క్రాంతియులందరూ కూడా చేసుకున్నటువంటి ఒక సుకృతంగా భావించవచ్చు. అందరూ పాల్గొనవచ్చా అండి? అందరూ పాల్గొని అందరికీ జాతి మత కుల భేదాలు లేకుండా ఉజ్జయిని నుంచి జగన్మాత మహాకాళి అందరి వల్ల అందరి సమక్షంలో వచ్చి ఏ విధంగా అయితే ఈ ప్రాంతంలో ప్రతిష్ఠితమైందే అదే విధంగా అందరూ కూడా వారు వచ్చి సంకల్పం చేసుకొని ఇక్కడ కూర్చుంటే పూర్ణాహుతి పర్యంతం కూడా 700 శ్లోకాలతో అద్భుతంగా చండీ హోమం జరుగుతుంది. దీనిలో తారతమ్యాలు కానీ జాతి మత కుల భేదాలు కానీ ఏమీ లేవు. అందరూ అన్ని రకాల వాళ్ళు గొప్పగా చేసుకోగలిగినటువంటి ఒక హోమమే చండీ హోమం. ఇన్నేళ్లుగా మీరు అమ్మవారి సేవలో ఉన్నారు కదండి, మీకు కలిగినటువంటి అనుభవం ఏదన్నా చెప్తారా? 250 సంవత్సరాలుగా ఉజ్జయిని నుంచి ఇక్కడికి వచ్చింది అనడానికి తార్కాణమే అమ్మవారి యొక్క ముఖ్యమైనటువంటి అనుభవము, ఆశీర్వాదం. జగన్మాత ఎందుకు వచ్చింది, జగన్మాత రావడానికి కారణం ఏమిటి? ఆవిడ వచ్చింది అంటే ఆది వ్యాధుల నుంచి ఆనాడు కలరా, మసూచి
ఇంకా అమ్మవార్లు కొరగలడం, వీటినన్నిటినీ అమ్మవారు ఆపివేయడమే ఒక చక్కటి నిదర్శనం. ఈనాటికి కూడా ప్రతి ఇంటి నుంచి శాఖలు తీసుకొచ్చి కోస్తారు అమ్మవారికి. అది మజ్జిగ శాఖలు కొయ్యవచ్చు, వారి వారి ఇష్టానుసారంగా ఆ కళ్ళు శాఖలు కొయ్యవచ్చు. ఏదైనా సరే దాన్ని తీసుకొచ్చి కోతలింగడికైనా అర్పణ చేసిన కారణంగా ఏ వ్యాధులు కూడా ఏ ఇంటి సాయలకి వెళ్లకుండా అమ్మవారు భక్తులందరినీ కాపాడుతూ ఉంటుంది. అదేవిధంగా ఇన్ని లక్షల మందిలోకి వెళ్ళిపోయి ఈ జాతర ఇంత ఆనందంగా కోలాహలంగా జరుగుతోంది అంటే అమ్మవారి యొక్క ప్రభ సామాన్యమైనది కాదు. అమ్మాని పిలిస్తే పలికేటువంటి చల్లని దేవతయే ఈ మహాకాళి అమ్మవారు. ఆవిడ యొక్క అనుగ్రహం ఉండగొట్టి మేమందరము కూడా చింతాక్రాంతులము కాకుండా ఎంతో ఆనందంగా ఆనందదాయకంగా అమ్మవారి ఆశీర్వాదంతో చక్కటి జీవితాలని ఆ అమ్మవారి దయతో వెళ్లగుచ్చుతున్నామని తెలియజేసుకుంటున్నాం. అమ్మని దర్శించుకున్నప్పుడు ఇంకా వేరే ఏమి అడగబుద్ధి అయ్యిందండి. ఇంకా ఆమెను చూస్తే ఆమె రూపాన్ని చూసి అలా ముగ్ధులం అయిపోతాం. కానీ అమ్మని చూడగానే ఏమని వేడుకోవాలి, అసలు అమ్మని ఏమని ప్రార్థించాలి? చిన్న మంత్రం, శ్లోకం ఏదైనా. పసిగుడ్డ జన్మ ఎత్తంగానే వాడికి ఏడుకు తక్కువ వేరే విషయం తెలియదు. అయితే ఈ విషయాలన్నీ మాతృమూర్తి అయినటువంటి తన సొంత తల్లికి చాలా విశేషంగా గమనించేటువంటి ఒక గొప్ప జ్ఞానాన్ని ఆ జగన్మాత ఈ తల్లికి ఇస్తుంది. దీనిలో విశేషం ఏమిటి? బిడ్డ లేచి ఏడుస్తున్నాడంటే ఆకలిస్తుందేమో, లేచి ఏడుస్తున్నాడంటే నిద్రపోతాడేమో, లేకపోతే వాడికి కడుపు నొప్పి వచ్చిందా, ఇంకేమైనటువంటి విశేషం ఉందా అని తెలుసుకోగలిగినటువంటి ఒక లక్షణం మాతృమూర్తికి ఏ విధంగా అయితే ఉంటుందో, లలితా సహస్రనామంలో మొట్టమొదటి నామమే శ్రీమాత. అందరికీ అమ్మ అయినటువంటి ముగ్గురంగల మూలకుటమ్మ జగన్మాత మహాకాళికి మనం ఎంతటి వాళ్ళం, మన కడుపులో ఉన్నటువంటి బాధలు కానీ కష్టాలు కానీ ఆవిడికి మనం చెప్పుకోకర్లా. నువ్వు అడిగింది చాలా చక్కటి మాతమ్మ. అమ్మని చూడంగానే ఆవిడని ఏదన్నా అడగాలి అనేది మరిచిపోతాం. మర్చిపోవడంలో నా ఉద్దేశంలో ఆవిడ మరికింక చేస్తుందేమో, ఈ గిడ్డకి నాకు అన్నీ తెలుసు కదా, మళ్ళీ పిల్లలు నన్ను అడగడం ఏమిటి, నేనే చేసి కొడతా కదా అనేటువంటి మంచి లక్షణం కలిగినటువంటి జగన్మాత మహాకాళి కొంగు బంగారమై ఈ లష్కర్ ప్రాంతాలంతా మహారాజ్ఞిగా ఏలుతున్నటువంటి జగన్మాత మహాకాళి అమ్మవారు. చాలా చక్కగా వివరించారండి. ఇది అదృష్టమే, అంటే దర్శించుకున్నా కూడా ఒక భాగ్యమే. అది హోమం జరుగుతున్నప్పుడు చూసిన ఆ ప్రాంతంలో కూర్చున్నా కూడా. అలాంటిది మీలాంటి మహాశక్తివంతులు అంటే ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాము, అమ్మవారి సేవలు అలా తరిస్తూ ఉన్నారు. ఎప్పటికీ అమ్మ దర్శనం కలుగుతూ ఉండాలి, మీ దర్శన భాగ్యం కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. నమస్కారం. చూసారుగా, అమ్మ అని పిలిస్తే చాలు కడుపులో పెట్టుకుని దాచుకునే ఆ బంగారు తల్లిని దర్శించుకున్నారుగా. ఆ తల్లి దర్శన భాగ్యం మీ అందరికీ సదా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టెంపుల్ టూర్ విత్ గీతాంజలి కార్యక్రమంలో మరో దివ్య క్షేత్ర దర్శనంతో మళ్ళీ కలుద్దాం. శ్రీమాత్రే నమః.